నమస్కారం కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో పర్యటించిన సీఎం చంద్రబాబు లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ. ప్రశాంతంగా ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు కేంద్రాలను తనిఖీ చేసిన సిఐ శ్రీనివాసులు. ఎస్సీ వర్గీకరణకు పోరాడి అమరులైన వారికి ఘనంగా నివాళులు. కళ్యాణ వెంకటరమణ స్వామి వారి బ్రహ్మోత్సవాల గోడ పత్రికల ఆవిష్కరణ. వార్తలోని వివరాలు. బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి బడ్జెట్లో అధిక ప్రాధాన్యతనిచ్చామని, రాష్ట్ర ప్రజల అభ్యున్నతే లక్ష్యంగా ఎన్డీఏ ప్రభుత్వం పాలన సాగిస్తోందని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అన్నారు. గత 5 ఏళ్లలో రాష్ట్రంలో ఏ ఒక్కరి ముఖాల్లో చిరునవ్వు లేదని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అందరూ సంతోషంగా ఉన్నారని అన్నారు. చిత్తూరు జిల్లా జీటీ నెల్లూరులో పెన్షన్ల పంపిణీలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. బీసీ కాలనీలో గీత కార్మికుడు వాసు, ఎస్సీ కాలనీలో వసంతమ్మ ఇంటికి వెళ్లి స్వయంగా పెన్షన్ అందజేశారు. అనంతరం పేదల సేవలో కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ, గత పాలకులు రాష్ట్రాన్ని అడవి పందుల్లా దోచుకు తిన్నారని, 10 లక్షల కోట్ల అప్పుల భారం ప్రజలపై మోపారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి కోసం ఒక్కో అడుగు ముందుకు వేస్తున్నామని, ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకునేందుకు చిత్తశుద్ధితో ప్రతి నిమిషం పనిచేయడంతో పాటు నేతలను, అధికార యంత్రాంగాన్ని అభివృద్ధిలో భాగస్వామ్యం చేస్తున్నామని ముఖ్యమంత్రి అన్నారు. కేవలం 9 నెలల్లో 6,50,000 కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి తీసుకొచ్చామని, తద్వారా 5 లక్షల ఉద్యోగాలు రాబోతున్నాయని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం సహకారంతో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నామని చెప్పారు. కేటగిరీలో వస్తారు సార్. 4,000 రూపాయలు పర్ మంత్ సార్. మిషన్ మసాలా స్కీమ్ కింద వస్తుంది సార్. 4,000 రూపాయలు వచ్చి 6 నెలలకి సార్. ఓన్లీ 6 నెలలకి ఇస్తాం. ఏప్రిల్ మార్చ్ మళ్ళీ అంతే. ఓన్లీ 6 మంత్స్కే అంటే ఒక 6 ఉంటే 24,000 వస్తుంది. 48,000 సార్. ఇద్దరికి కలిసి 45,000 వస్తుంది. ఒక పని చేయండి, ఆ అమ్మాయితో 2 లక్షలు, ఈ అమ్మాయితో 2 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసేయండి. ఇది చేసేసారు. నేను 2 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేయమంటానమ్మా. ఇల్లు కట్టిస్తాం. అందుకని చెప్పా కదా, ఇప్పుడు చేద్దాం. ఈ పిల్లల్ని కూడా గవర్నమెంట్ నోట్ చేసుకొని వెల్ఫేర్ హాస్టల్లో పెట్టి ఫ్రీగా చదివించడానికి చదివిస్తాం. చేద్దాం చెప్పా కదా. రండి ఈ 3 చేసిన తర్వాత ఓకే. నిజమే. ఓకే పప్పులు పెద్దలు పర్లేదు రమ్మా. ఈరోజు మీ ఉత్సాహం చూస్తున్నాను. చిన్న పిల్లల దగ్గర నుంచి ఎక్కడ చూసినా ఒక నవ్వు ముఖంతో వచ్చారు. ఇంతవరకు 5 ఏళ్ళు అయితే ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా నవ్వు అనే మాటే కనపడలేదు. ఇప్పుడు ఏ ఊరికి వచ్చినా ఆనందంగా స్వాగతం పలుకుతున్నారు, స్వేచ్ఛగా ముందుకు వస్తున్నారు. ఇది పెద్ద మార్పు 9 నెలల నుంచి. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు నేను వచ్చిన కార్యక్రమం మీరు చూస్తే భారతదేశంలోనే ఎక్కడా ఇంత పెద్ద కార్యక్రమం లేదు. ప్రతి ఒక్క వ్యక్తి మీరు గుర్తుపెట్టుకోవాలి, దగ్గర 64 లక్షల మందికి. మామూలుగా మీరు చాలా మందిని చూశారు. ఒకప్పుడు పింఛన్ 200, నేను 200ని 2,000 చేశాను. అది నాకు పేదల పట్లుండే ప్రేమ. గడచిన సంవత్సరం ముక్కుతూ మూలుగుతూ 5 ఏళ్లు 3,000 చేశారు. అది ఏడిపించి అప్పుడప్పుడు ఇచ్చేవారు.
నేను వస్తానే చెప్పాను మీ అందరికీ. 3000 4000 చేస్తానని చెప్పి పెంచిన పింఛను కూడా ఏప్రిల్ నెల నుంచి ఇస్తానని చెప్పి మీకు ఇచ్చిన పార్టీ ఎన్డీఏ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరి కొంతమంది సమాజంలో దివ్యాంగులు ఉంటారు. 500 నుంచి 6000 దివ్యాంగులకు ఇచ్చామంటే అది వాళ్ళ పైనుండి నాకు ప్రత్యేక అభిమానం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంత పెద్ద ఎత్తున ఏ కార్యక్రమం లేదు. నెలకు దగ్గర 2800 కోట్లు ఖర్చు పెడుతున్నాం. సంవత్సరానికి 33,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. పెట్టే డబ్బులు కూడా మీరు ఒక్కసారి చూస్తే మొదటి తారీఖున ఉద్యోగస్తులకు జీతాలు వస్తాయి. మా పేదవాళ్ళకి పెద్ద కొడుగ్గా నేను కష్టపడి మీ ఇంటికి డబ్బులు పంపిస్తున్నాను. నేను చెప్పిన మాట నిలబెట్టుకోవడానికి ప్రతి గంట పనిచేస్తున్నా, ప్రతిరోజు పనిచేస్తున్నా, నెలలు లెక్క పెట్టుకుంటున్నా. నేను పరిగెత్తున్నా, మా అధికార యంత్రాంగాన్ని పరిగెత్తిస్తున్నా, ప్రజాప్రతినిధులు కూడా చైతన్యవంతులు చేసి ఈ కార్యక్రమంలో భాగస్వాములు చేస్తున్నాం. అందుకే ఈరోజు మీ అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ పింఛన్లతోనే నేను ఆపడం లేదు. ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఆర్థిక స్వావలంబన రావాలి. పేదవాడు జీవితంలో పేదవాడుగా ఉండడానికి వీలు లేదు. మీలో కూడా చైతన్యం తీసుకొచ్చి చేయూతనిచ్చి మిమ్మల్ని కూడా 10 రూపాయలు సంపాదించుకునే మార్గం చూపించాలనేది నా ఆలోచన. అది చేస్తానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. రాబోయే రోజుల్లో మీ భవిష్యత్తు మార్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్కన ఎన్టీఆర్ సాగర్ నుంచి కృష్ణాపురం జలాశయం వరకు ఈ నీళ్లన్నీ కూడా తీసుకుపోతే అన్ని చెరువులను నిండుకుంటూ నేరుగా ఈ 2 జలాశయాలు కూడా పూర్తయ్యే పరిస్థితి వస్తుంది. ఇది కూడా చెప్పాను. మామూలుగా నా ఆలోచన ఏంటంటే వర్షాకాలం కంటే ముందు 9 మీటర్లు నీళ్లుండాల, వర్షాకాలం తర్వాత 3 మీటర్లు నీళ్లుండాల. మనం ఈ 6 మీటర్లే వాడుకోవాలి. వర్షాలు వచ్చినప్పుడు నీటిని పొదుపు చేయాలి. నేను ఎప్పుడో పెట్టాను నీరు చెట్టు, ఎప్పుడో అడవుల్లో ట్రెంచెస్ కొట్టాం. మీకు జ్ఞాపకం, మీరందరూ మర్చిపోయారు, అందుకే కష్టాలు వచ్చాయి. దాని ప్రభావమే ఈరోజు మీరు చూస్తే చిత్తూరు జిల్లాలో భూగర్భ జలాలు పెరిగాయి. పొంగనూరులో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. శనివారం బసవరాజ బాలికల కళాశాల మరియు బాలుర కళాశాల ఈ 2 కేంద్రాల వద్దకు ఉదయం 8 గంటలకే విద్యార్థులు చేరుకున్నారు. దీంతో పరీక్షా కేంద్రాల వద్ద హడావిడి వాతావరణం నెలకొంది. తమకు కేటాయించిన రూమ్ల వెతుకులాటలో బిజీ అయ్యారు. అధికారులు, కళాశాల సిబ్బంది విద్యార్థులకు సహాయపడ్డారు. మొదటి పరీక్ష కావడంతో విద్యార్థులతో కలిసి వారి తల్లిదండ్రులు కేంద్రాల వద్దకు వచ్చారు. పోలీసులు బందోబస్తు చేపట్టారు.
శ్రీనివాసులు పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు. సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. కేంద్రాల వద్ద పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. అలాగే పరీక్షలు ముగిసేంత వరకు ఉదయం నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుందని తెలిపారు. కేసీటీవీ తరఫున పొంగనూరు పట్టణ సిఐను నేను విజ్ఞప్తి చేయడం ఏమనగా ఈరోజు నుంచి 20వ తేదీ వరకు ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ దృష్ట్యా పట్టణంలోని సెంటర్ల దగ్గర 144 సెక్షన్ అమల్లో ఉంది. ఎవరు గుంపులుగా రావడం నిషేధం. అట్లే చుట్టుప్రక్కల జెరాక్స్ సెంటర్లు కూడా క్లోజ్ చేయించడం జరిగింది. దయచేసి ముఖ్యంగా ఒక హాఫ్ డే జెరాక్స్ సెంటర్లు క్లోజ్ చేసుకొని ఉన్నందుకు వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ కూడా పొరపాటును కూడా ఏదైనా అటువంటి జిరాక్స్ కావాలని వస్తే కూడా వెంటనే మీరు స్పందించి మాకు తెలపాలి. లేకపోతే చట్టరీత్యా మీరు కూడా నేరస్తులయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. శ్రీ వెంకటేశ్వర థియేటర్ వారి శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్ గోల్డ్ ఎక్స్చేంజ్ స్కీమ్. మేము కొత్తగా గోల్డ్ ఎక్స్చేంజ్ స్కీమ్ ప్రారంభించాము. ఈ స్కీమ్ లో భాగంగా మీ పాత నగ తీసుకురండి, అదే బరువుకు కొత్త నగ తీసుకోవచ్చు. 6 నెలల తరువాత తరుగు కూలీ లేకుండా తీసుకోండి. మళ్ళీ చెప్తున్నాము, మీ పాత నగకు కొత్త నగ తరుగు కూలీ లేకుండా 6 నెలల తర్వాత తీసుకోవచ్చు. ఈ అవకాశం కేవలం శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్ లో మాత్రమే. వివరాలకు సంప్రదించండి. ఎస్వి గోల్డ్ ప్యాలెస్, తాజ్ మహల్ థియేటర్ రోడ్, రిలయన్స్ ట్రెండ్స్ పక్కన, పుంగనూరు. మా వాట్సాప్ నంబర్ 8106488916. శ్రీ వెంకటేశ్వర థియేటర్ వారి శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్ గోల్డ్ ఎక్స్చేంజ్ స్కీమ్. మేము కొత్తగా గోల్డ్ ఎక్స్చేంజ్ స్కీమ్ ప్రారంభించాము. ఈ స్కీమ్ లో భాగంగా మీ పాత నగ తీసుకురండి, అదే బరువుకు కొత్త నగ తీసుకోవచ్చు. 6 నెలల తరువాత తరుగు కూలీ లేకుండా తీసుకోండి. మళ్ళీ చెప్తున్నాము, మీ పాత నగకు కొత్త నగ తరుగు కూలీ లేకుండా 6 నెలల తర్వాత తీసుకోవచ్చు. ఈ అవకాశం కేవలం శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్ లో మాత్రమే. వివరాలకు సంప్రదించండి. ఎస్వి గోల్డ్ ప్యాలెస్, తాజ్ మహల్ థియేటర్ రోడ్, రిలయన్స్ ట్రెండ్స్ పక్కన, పుంగనూరు. మా వాట్సాప్ నంబర్ 8106488916. తిరిగి వార్తలకు స్వాగతం. గిరిజన పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తామని చిత్తూరు జిల్లా SC/ST మానిటరింగ్ కమిటీ సభ్యుడు డాక్టర్ మునీంద్ర నాయక్ పేర్కొన్నారు. శనివారం గిరిజన సంక్షేమ సంఘ నాయకులు నాగే నాయక్తో కలిసి పుంగనూరు పట్టణం మేలుపట్ల వద్ద గల గిరిజన గురుకుల పాఠశాలను సందర్శించారు. తరగతి గదులు, వంటగదిని పరిశీలించారు. నెలకొన్న సమస్యలపై ఆరా తీశారు. 113 మంది విద్యార్థులు చదువుతున్న గురుకుల పాఠశాలలో కేవలం 2 ఉపాధ్యాయులు పాఠాలు చెబుతున్నట్లు తెలుసుకున్నారు. టాయిలెట్స్ ఇలా వివిధ సమస్యలు ఉన్నట్లు వారు గుర్తించారు. కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తామని వారు చెప్పారు. అలాగే పాఠశాలకు 5 ఎకరాల స్థలం, ఆట స్థలాన్ని కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ పార్వతి, రామయ్య నాయక్, శ్రీరాముల్ నాయక్, చిన్ననాయుడు, నారాయణ, రామచంద్ర తదితరులు పాల్గొన్నారు. పుంగనూరు నందు గిరిజన గురుకుల పాఠశాల జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు గిరిజన విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు వారు ఇచ్చిన కంప్లైంట్ను బేస్ చేసుకొని ఇక్కడికి ఈరోజు రావడం జరిగింది. నా పేరు డాక్టర్ బాణావతి మునీంద్ర నాయక్, చిత్తూరు జిల్లా SC/ST విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యుడిని. అదేవిధంగా ఇక్కడ వచ్చిన తర్వాత మొత్తం తనిఖీ చేసిన తర్వాత మా దృష్టికి వచ్చింది ఏమరంటే ఉపాధ్యాయులు కొరత ఉండేది అనేది ఇక్కడ కనబడతా ఉంది. మొత్తం 113 మంది స్టూడెంట్స్ ఉంటే ఓన్లీ 2 మాత్రమే ఉపాధ్యాయులు ఉన్నారు ప్రస్తుతానికి. ప్రిన్సిపాల్ గారు వాళ్ళందరినీ మెయింటైన్ చేస్తూ వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో ఈరోజు ఈ గురుకుల పాఠశాల నడుస్తూ ఉంది. అదేవిధంగా 4-5 సబ్జెక్టులకి టీచర్స్ కావాలని కూడా వాళ్ళు ఉన్నతాధికారులు దృష్టికి తీసుకొని పోయినారు. కానీ ఇంతవరకు దాన్ని అమల్లో రాలేదు. సో ఈ యొక్క ఇక్కడున్న పరిస్థితిని అన్నింటినీ పరిశీలించి గౌరవ కలెక్టర్ గారి దృష్టికి తీసుకుని వెళ్ళి ఎంత తొందరగా ఈ యొక్క సమస్యను పరిష్కరించడానికి మేము రిపోర్ట్ రెడీ చేస్తున్నాము. అదేవిధంగా ఫుడ్,
అకామిడేషన్ ఒకే రూమ్లో చదవడము, ఒకే రూమ్లో పండుకోవడం కూడా జరుగుతుంది. ఓన్లీ 4 రూములు ఉన్నాయి ఇక్కడ. ఆ రూములు కూడా కంజెస్టెడ్గా చాలా చిన్నదిగా ఉంది. సో మేము ప్రభుత్వానికి కూడా దీని ముందు గురుకుల పాఠశాలకి స్థలం ఇవ్వాలని చెప్పి కూడా దీని ముందు కూడా మేము రిప్రజెంటేషన్ ఇచ్చాము. దానికి పరిశీలించామని కూడా అది పెండింగ్లో ఉందని చెప్పారు. ఇప్పుడు మళ్ళీ గౌరవ కలెక్టర్ గారి దృష్టికి తీసుకుని వెళ్ళి దాన్ని పునర్పరిశీలించి 5 ఎకరాల స్థలాన్ని కేటాయించాల్సిందిగా మేము గిరిజన నాయకుల తరఫున కూడా కోరుతున్నాము. ఈ సమస్యని తొందరగా పరిష్కరించి రాబోయే 10వ తరగతి పరీక్షల్లో విద్యార్థులందరూ బాగా చదివి వారి యొక్క ఉత్తీర్ణత స్థాయిని పెంచాలని కూడా మేము కోరుకుంటున్నాము. మన పుంగనూరు పట్టణంలో ఉన్న ట్రైబల్ గురుకుల పాఠశాలని సందర్శించడం జరిగింది. ఇంతకుముందు కూడా మేము రొటీన్గా వచ్చి ఈ యొక్క గురుకుల పాఠశాలని తనిఖీ చేసేవాళ్ళం. కానీ ఇంతకుముందు కూడా టీచర్ల కొరత ఉండింది. అప్పుడు కూడా మేము టీచర్లు కొరత ఉందని చెప్పి DTW గారికి కూడా తెలియజేయడం జరిగింది. కానీ ఇంతవరకు కూడా టీచర్లని ఇక్కడ అకామిడేషన్ చేయలేకపోయారు. ఎన్నో ఆశలతో పేద గిరిజన బిడ్డలు ఎన్నో ఆశలతో వాళ్ళ తల్లిదండ్రులు మా బిడ్డలు ఇక్కడ చదివితే బాగా చదువుకుంటారనే ఉద్దేశంతో సుదూర ప్రాంతాల నుంచి కూడా గిరిజన బిడ్డల్ని ఇక్కడ పంపితే టీచర్లు లేకుండా ఈరోజు కేవలం 2 టీచర్లు, ఈరోజు 20 మంది 10th క్లాస్ స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళు ఏం ఎగ్జామ్ రాస్తారు? 17వ తేదీ నుంచి ఎగ్జామ్స్ ఎలా రాస్తారు? ఇది గిరిజన బిడ్డల తల్లిదండ్రుల శోకం. ఎందుకంటే వాళ్ళు ఎన్ని ఆశలు పెట్టుకొని వాళ్ళ బిడ్డలు బాగా చదివించుకోవాలి అని చెప్పి ఇక్కడ చేరుస్తారు. ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వల్ల వాళ్ళ జీవితాలు, వాళ్ళ భవిష్యత్తు నాశనం చేసే విధంగా ఉంది. ఈరోజు 2 టీచర్లతో ఏం చెప్పుతారు? ఒక తెలుగు టీచర్, ఒక మ్యాథ్స్ టీచర్, మిగతా టీచర్లు లేరు. సంవత్సరం నుంచి లేరు. వాళ్ళు ఏం చదివి రాయాలా? వాళ్ళు ఎగ్జామ్ ఎలా రాయాలి? దీనిపైన గౌరవ కలెక్టర్ గారు, గౌరవ మన ట్రైబల్ మినిస్టర్ గారు, ఈ గురుకులం సెక్రటరీ గారు తక్షణమే దీనిపైన చర్య తీసుకోవాలి. లేని పక్షంలో ఈ స్కూల్ని, ఈ గురుకులాన్ని ఎత్తేయండి. ఎందుకంటే ఇంతమంది పిల్లల్ని జీవితాలతో ఎందుకు ఆడుకోవాలి? అన్నీ పెట్టి, సౌకర్యాలు పెట్టి, టీచర్లు పెట్టి వాళ్ళు భవిష్యత్తు ఉంటుంది. ఇలాంటివి ఏమీ లేకుండా, సౌకర్యాలు లేకుండా పెట్టి వాళ్ళ జీవితాలతో ఎందుకు ఆడుకోవాలి? దీన్ని ఎత్తేయండి. లేకపోతే ఇది అన్నాట్ చేయండి. ఇది ఎంత ఉంది ఇక్కడ? ఒకే ఒక రూమ్లో 4 బాత్రూమ్లు, 140 మందికి బాత్రూమ్లు 4 ఉన్నాయి. ఆడపిల్లలు. దీనికి ఎక్కువ స్కూల్ గ్రౌండ్ లేదు, ప్లే గ్రౌండ్ లేదు. మేము సుగాలమెట్ట దగ్గర ఎప్పుడో చెప్పాం, ప్రపోజల్ పెట్టాం. సుగాలమెట్ట దగ్గర 5 ఎకరాలు ఉంది, అక్కడ పెట్టండి అని చెప్పితే దాని గురించి కూడా ఎవరు పట్టించుకున్న పాపాన్ని లేదు. కాబట్టి దయచేసి ప్రభుత్వం దీనిపైన దృష్టి సారించి ఈ యొక్క గురుకుల పాఠశాలని టీచర్లని అరేంజ్ చేసి, అపాయింట్ చేసి ఈ పిల్లల భవిష్యత్తును కాపాడాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నాం. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మదనపల్లి గ్లోబల్ హాస్పిటల్ మల్టీ స్పెషాలిటీ వారి సహకారంతో ఆదివారం పొంగనూరులోని స్థానిక BMS క్లబ్ ఆవరణంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు లయన్స్ క్లబ్ చైర్మన్ డాక్టర్ పి. శివ కేసీటీవీ ద్వారా తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ కంటి సమస్యలు, ఎముకలు, కీళ్ల వ్యాధులు, చక్కెర వ్యాధి, రక్తపోటు తదితర వ్యాధులకు ఉచితంగా పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. లయన్స్ క్లబ్ పొంగనూరు నోబుల్ మరియు గ్లోబల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మదనపల్లి వారి సంయుక్త ఆధ్వర్యంలో రేపు ఆదివారం 2వ తేదీన BMS క్లబ్ నందు ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించబడుతుంది. ఈ మెగా వైద్య శిబిరంలో ఎముకలు, నరాలకు, కంటికి, తర్వాత వచ్చి అత్యవసర చికిత్సలకు అనుభవజ్ఞులైన డాక్టర్లు పాల్గొని చికిత్సలు చేయడం జరుగుతుంది. వాళ్ళు పరీక్షలు నిర్వహించి మందులను కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి కంటి సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు, ఎముకలు, నరాలకు సంబంధించినటువంటి ఎముకల నొప్పులు, కీళ్ళ నొప్పులు,
నరాలకు సంబంధించినటువంటి నొప్పులు, ఇట్లాంటివన్నీ రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఆస్టియో ఆర్థరోసిస్ అంటారు, కీళ్ళు అరుగుదల ఇట్లాంటివి ఉన్నటువంటి వాళ్ళకు కూడా డాక్టర్లు ఇచ్చేసి పరీక్షలు నిర్వహించి మందులు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా అత్యవసర కేసులకు సంబంధించినటువంటి ఒక వైద్య నిపుణులు కూడా వచ్చేస్తున్నారు. వారు అత్యవసర చికిత్సతో పాటు చక్కెర వ్యాధికి కూడా పరీక్షలు నిర్వహించి మందులు ఇవ్వడం జరుగుతుంది. మదనపల్లి గ్లోబల్ హాస్పిటల్ నుండి ముగ్గురు డాక్టర్లు వచ్చేస్తున్నారు. డాక్టర్ అవినాష్ ఎంఎస్ఆర్తో, డాక్టర్ శాశ్వతి ఎంఎస్ ఆప్థాల్మాలజీ, డాక్టర్ ఆంజనేయులు ఎంబీబీఎస్ డిఏ పీజీ డిప్లొమా ఇన్ డయాబెటిక్. కాబట్టి వీళ్ళు ఇచ్చేసి తమ సేవలను అందిస్తారు. కాబట్టి పొంగనూరు పట్టణ ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుతున్నాం. రేపు ఆదివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా ఈ వైద్య శిబిరం కొనసాగుతుంది. కాబట్టి పొంగనూరు ప్రజలు, పరిసరాల ప్రజలందరూ కూడా ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. చిత్తూరు జిల్లా పర్యటన నిమిత్తం విచ్చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును పుంగనూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ చెల్ల రామచంద్రారెడ్డి కలిశారు. గంగాధర నెల్లూరుకు వచ్చిన ముఖ్యమంత్రికి హెలిప్యాడ్ వద్ద చెల్ల రామచంద్రారెడ్డి ఘనంగా స్వాగతం పలికారు. నియోజకవర్గంలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాల గురించి సీఎంకు విన్నవించారు. సరదాగా కాసేపు చెల్ల రామచంద్రారెడ్డితో సీఎం మాట్లాడారు. పుంగనూరు నియోజకవర్గాన్ని అన్ని విధాల పూర్తి స్థాయిలో అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు సీఎం చెప్పినట్లు ఆయన తెలిపారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోసం జరిగిన ఉద్యమాల్లో అసువులు బాసిన అమరవీరుల ఆశయాలను కొనసాగిస్తామని ఎంఎస్పీ జిల్లా సీనియర్ నాయకులు పుంగనూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నరసింహులు పేర్కొన్నారు. శనివారం మాదిగ అమరవీరుల స్మారక దినం సందర్భంగా పుంగనూరు పట్టణం అంబేద్కర్ సర్కిల్ నందు మాదిగ అమరవీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మిదింటి వెంకటస్వామి మరణించి 5 సంవత్సరాలు పూర్తి చేసుకుని 6వ సంవత్సరంలో అడుగుపెట్టిన సందర్భంగా వారు జాతికి చేసిన సేవలను గుర్తు చేసుకుని ఘనంగా నివాళులర్పించడం జరిగింది. వీరి త్యాగాలను కొనియాడుతూ అమరులకు జోహార్లు పలుకుతూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో ఎంఎస్పీ పుంగనూరు మండలం ఇన్ఛార్జ్ మాతంగి నాగభూషణం, కో ఇన్ఛార్జ్ వరగాని ప్రభాకర్, ముత్యాలు వెంకటరమణ, యువ నాయకుడు మరసనపల్లి నరసింహులు, తేజ్ కుమార్, సదాశివ, లక్కుంట ఆనంద, శివశంకర, గంగప్ప, వెంకటేష్, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఈరోజు దుర్దినం. ఎందుకంటే మాన్య శ్రీ మందకృష్ణ మాదిగ గారు గత 30 సంవత్సరాల క్రితం ఏబిసిడి వర్గీకరణ చేయాలని, ఎస్సీలో ఉన్న 59 ఉపకులాలకి న్యాయం జరగాలని పెద్ద పోరాటం తీసుకొచ్చాడు. ఆ పోరాటము అంచెలంచెలుగా మెరుగుపాటుగా మేరి రాష్ట్రంలోనే కాక ప్రపంచ దేశాల్లో కూడా పేరు ప్రఖ్యాతులు సంపాదించిన మహా ఉద్యమంగా కూడబోతుంది. ఈ ఉద్యమంలో అన్నగారు ఇచ్చిన పిలుపు మేరకు మాదిగ జాతి భవిష్యత్తు కోసం ఆ లక్ష్యం అయితే ఏదుందో ఆ లక్ష్యాన్ని నెరవేర్చేదాని కోసం నిస్వార్థంగా ఉద్యమానికి సేవ చేసి ఎంతోమంది మహానుభావులు అసలు పాపినారు. అలాంటి మహానుభావులను ఈరోజు స్మరించుకుంటూ కన్నీటి పరమాత్మవుతున్నాము. ఎందుకని చెప్పంటే వాళ్ళ ఆశించిన ఫలాలు ప్రజల్లో మాదిగ జాతికి మాదిగ ఉపకులాలకు అందబోతున్నాయి. కానీ ఆ మహానుభావులు లేరు. వారు లేని లోటు ఎంతో తీరని లోటని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మన ప్రాంతంలో చిత్తూరు జిల్లాలోనే దళిత టైగర్గా పుట్టి దళితులకే కాక అనేక కులాలకు సేవలు అందించి సన్నిహితంగా ఉండి స్నేహశీలిగా ఉండి అమరుడైన మా ఇంటి వెంకటరామన్న గారు కూడా ఈ సందర్భంగా వర్ధంతి సందర్భంగా 6వ వర్ధంతి సందర్భంగా ఘనంగా ఆయన కూడా నివాళులర్పిస్తున్నాము. అయ్యా, మీరు చేసిన సేవలు గుర్తుండిపోయాయి. మీరు చేసిన సేవకు గుర్తింపుగా ఎంతోమంది మధ్యలో నిలిచిపోయారు. మీరైతే మీ రూపమైతే కనుమరుగైంది, కానీ మీ ఆశయం కొనసాగుతూనే ఉంది. మీకోసము ఆరాటపడే మనుషులు ఇంకా బ్రతికే ఉన్నారు. కావున మీరు ఎక్కడున్నా ఆత్మశాంతిగా ఉండాలని, మీ ఆశీర్వాదం మాకు ఉండాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరోసారి మా గురువు గారైన మిదింటి వెంకటస్వామి గారికి ఘనంగా కన్నీటితో నివాళులర్పించు తెలియజేసుకుంటున్నాం. సోదరులారా, జోహార్ మాదిగ అమరవీరులకు, జోహార్ అమరవీరులకు, జోహార్ మిదింటి వెంకటస్వామన్న.
పట్టణంలో జమీందారు వంశీకులచే నిర్మించబడి ప్రస్తుతం టీటీడీ వారి ఆధీనంలో ఉన్న శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి వారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఈ నెల 6వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. శనివారం ఆలయ ఆవరణంలో ఆలయ ఇన్స్పెక్టర్ మునేంద్రబాబు ఆధ్వర్యంలో భక్తులతో కలిసి బ్రహ్మోత్సవాలకు సంబంధించి గోడ పత్రికలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు శ్రీనివాసులు మాట్లాడుతూ 6వ తేదీ నుంచి 16వ తేదీ వరకు వైఖానస ఆగమ శాస్త్ర రీత్యా అతి వైభవంగా 11 రోజుల పాటు శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయని చెప్పారు. భక్తులు వాహన సేవలో పాల్గొని శ్రీవారి కృపకు పాత్రులు కావాలని కేసరి ద్వారా ఆహ్వానం పలికారు. ఓం నమో వెంకటేశాయ. కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయనే శ్రీమద్ వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. మన పొంగనూరు పట్టణంలో వెలిసినటువంటి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయం నందు ఈ నెల 6వ తేదీ నుండి 16వ తేదీ వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు అతి వైభవంగా నిర్వహిస్తున్నాము. ఈ బ్రహ్మోత్సవాల కార్యక్రమం వివరములు ఉదయం 6వ తేదీ ఉదయం 7 గంటలకు శ్రీవారి సపరిచిన మధ్యన అభిషేకం శ్రీవారికి, రాత్రికి సేనాధిపతి ఉత్సవం అంకురార్పణ, 7వ తేదీ మధ్యాహ్నం 12 నుండి 1 గంట వరకు ధ్వజారోహణము, రాత్రి 7 గంటలకు శేషవాహనము, పెద్ద శేషవాహనము, 8వ తేదీ ఉదయం చిన్న శేషవాహనము, రాత్రి హంసవాహనము, 9వ తేదీ ఉదయం సింహవాహనము, రాత్రి ముత్యప్పందిరి వాహనము, 10వ తేదీ ఉదయం కల్పురుష వాహనము, రాత్రి హనుమంత వాహనము, 11వ తేదీ ఉదయం మోహిని ఉత్సవము, రాత్రి శ్రీవారి గరుడ సేవ, 12వ తేదీ ఉదయం సూర్యప్రభ వాహనం, రాత్రి చంద్రప్రభ వాహనము, 13వ తేదీ 11 గంటల నుండి శ్రీవారి కళ్యాణోత్సవం నిర్వహించడం. ఈ కళ్యాణోత్సవం సామూహికంగా నిర్వహిస్తాము. పాల్గొనదలిచిన వారు దేవాలయాన్ని వచ్చి సంప్రదించవలేను. రాత్రి 7 గంటలకు గజవాహనము, 13వ తేదీ ఉదయం 9 నుంచి 1 గంట వరకు శ్రీవారి రథోత్సవము, రాత్రి 7 గంటల నుండి అశ్వవాహనము, 15వ తేదీ ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు శ్రీవారి చక్రస్నానము, రాత్రి ధ్వజావరోహణము, 16వ తేదీ ఉదయం 7 గంటలకు మహాశాంతి అభిషేకము, రాత్రికి శయనోత్సవంతో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవం ముగుస్తాయి. ఈ బ్రహ్మోత్సవం అన్నీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వారు మరియు భక్తాదుల సహకారంతో అతి వైభవంగా నిర్వహించున్నాము. కావున భక్తాదులందరూ విచ్చేసి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా మరీ ప్రార్థిస్తున్నాము. ఓం నమో వెంకటేశాయ. ఈ విషయంను కేసీటీవీ ద్వారా తెలుపుటకు నిర్ణయించుకున్నాము. ఓం నమో వెంకటేశాయ. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును పొంగనూరు అంజుమన్ కమిటీ సభ్యులు కలిసి వినతి పత్రం అందజేశారు. గంగాధర నెల్లూరు పర్యటన నిమిత్తం జిల్లాకు విచ్చేసిన ముఖ్యమంత్రిని శనివారం మంత్రి రాంప్రసాద్ రెడ్డి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెల్ల రామచంద్రారెడ్డి సహకారంతో అంజుమన్ కమిటీ సెక్రటరీ ఇబ్రహీం ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు సీఎంను మర్యాదపూర్వకంగా కలిశారు. ముస్లిం మైనార్టీలకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వక్ఫ్ బిల్లుకు మద్దతు ఇవ్వకుండా వ్యతిరేకించి మైనార్టీలకు టీడీపీపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టాలని సీఎంను కోరినట్లు ఇబ్రహీం తెలిపారు. అలాగే పొంగనూరులో ఉర్దూ మైనార్టీ కళాశాల మంజూరు చేయాలని సీఎంను కోరుతూ వినతి పత్రాన్ని కమిటీ సభ్యులు అందజేయగా సీఎం సానుకూలంగా స్పందించినట్లు ఇబ్రహీం తెలిపారు. ఇస్మాయిల్, జాఫర్, ఉల్మాయి, టీడీపీ మైనార్టీ నాయకులు షమీర్లాల్, సల్మాన్, అంజాద్ సీఎంను కలిసిన వారిలో ఉన్నారు. విద్యార్థులందరూ శాస్త్రవేత్తలుగా ఎదగాలని ఎంఈఓ చంద్రశేఖర్ రెడ్డి ఆకాంక్షించారు. పొంగనూరు పట్టణం ఇండియన్ పబ్లిక్ స్కూల్ నందు నేషనల్ సైన్స్ డేకి కరెస్పాండెంట్ శ్రీనాథ్ ఆహ్వానం మేరకు పొంగనూరు మండల ఎంఈఓ చంద్రశేఖర్ రెడ్డి అతిథిగా హాజరయ్యారు. ప్రతి విద్యార్థి ఒక శాస్త్రవేత్తగా ఎదగాలని అన్నారు. పాఠశాలలో సైన్స్ డేకి విద్యార్థులు వివిధ రకాల సైన్స్ నమూనాలు తయారు చేసి ప్రదర్శించారు. వాటి గురించి సందర్శకులకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాస్త్ర సాంకేతిక రంగాలలో విప్లవాత్మక మార్పులు వస్తాయని, ఆ మార్పులకు అనుగుణంగా తమ మేధస్సును పెంచుకోవాలని విద్యార్థులకు సూచించారు. విద్యార్థులు తమ భవిష్యత్తుకు ఉపయోగపడే టెక్నాలజీని సద్వినియోగం చేసుకుని ఉన్నత శిఖరాలకు ఎదగాలన్నారు. ఉద్యానవన శాఖ ద్వారా రైతుకు 50% రాయితీతో ₹1 మామిడి పండ్లకు ఉపయోగించే కవర్లను ఇవ్వడం జరుగుతుందని ఆ శాఖ అధికారి వరప్రసాద్ తెలిపారు. శనివారం పొంగనూరులో ఆయన మాట్లాడుతూ కవర్లు కట్టడం ద్వారా మామిడికాయ నాణ్యత పెరిగి చీడపీడలు ఉధృతి తగ్గుతుందన్నారు. కవర్లు కావలసిన రైతులు తమ పరిధిలోని రైతు సేవా సిబ్బంది లేదా ఉద్యాన అధికారి వద్ద నమోదు చేసుకుని పొందాలని తెలిపారు. ఈ కవర్లు అందుబాటులో ఉన్నాయని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. స్వర్ణాంధ్ర దిశగా కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో అడుగులు వేస్తోందని టీడీపీ నాయకుడు మధుసూదన్ రాయలు పేర్కొన్నారు. శనివారం పొంగనూరులో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రవేశపెట్టిన బడ్జెట్పై వైఎస్ఆర్సీపీ వారి విమర్శలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
అభివృద్ధి సంక్షేమం మధ్య సమతుల్యతతో ప్రభుత్వం బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగిందని చెప్పారు. ఈ బడ్జెట్ అన్ని వర్గాలకు వెన్నుదన్నుగా నిలుస్తుందని చెప్పారు. కార్యక్రమంలో నూరుల్లా, మోహన్ నాయుడు, సయ్యద్ బాషా, అనిల్ రాయల్, జగదీష్, వెంకటేష్, నూర్షా తదితరులు పాల్గొన్నారు. నిన్నటి దినం మన కూటమి ప్రభుత్వం ఏర్పడి 8 నెలల సమయం అయింది. అయిన తరుణంలో వార్షిక బడ్జెట్ని మన అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరిగింది. దానిపైన మన ప్రతిపక్ష పార్టీ అయిన వైఎస్ఆర్సీపీ నాయకులు కొంతమంది చాలా వంగాస్త్రాలు విమర్శించడం జరిగింది. వాళ్లకు తెలియజేయడం ఏమంటే, మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎంతో దుర్వినియోగం చేసి ఎంతో దరిద్రపు పాలన అందించారు. అయినా కూటమి ప్రభుత్వం ఏర్పడి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ ని ప్రత్యేకంగా రూపొందించి ఆర్థిక మంత్రి అయిన పయ్యావుల కేశవ్ గారు ప్రవేశపెట్టడం జరిగింది. స్వర్ణాంధ్ర 2047 దిశగా అడుగులు వేస్తోంది. మన కూటమి ప్రభుత్వం రాష్ట్ర పునర్నిర్మాణం కోసం ఆర్థిక అభివృద్ధి లక్ష్యంగా 3,22,000 కోట్లను వార్షిక బడ్జెట్లో ప్రవేశపెట్టడం జరిగింది. అభివృద్ధి సంక్షేమం మధ్య సమతుల్యంతో మూలధన వ్యయానికి రెట్టింపు నిధులు చేకూర్చి ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఏర్పడిన 8 నెలల్లో అమరావతి పునర్నిర్మాణం, పోలవరం, విశాఖ స్టీల్ ప్లాంట్, రహదారి మరమ్మతులు మరియు అనేక కార్యక్రమాలు అభివృద్ధి చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా సంక్షేమం దిశగా కూడా అడుగులు వేస్తూ గతంలో మీరు ఇచ్చిన పింఛన్ కంటే ఎక్కువగా 1,000 రూపాయలు పెంచి 4,000 రూపాయల పెన్షన్ ని, అదేవిధంగా వికలాంగులకు 6,000 రూపాయల పెన్షన్ ఇవ్వడం జరిగింది. గతంలోనే దీపం పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని ప్రవేశపెట్టి అందులో భాగంగా 1 సిలిండర్ ని ఉచితంగా కూడా ఇవ్వడం జరిగింది. రోడ్లు మరియు భవనాల శాఖకు 8,785 కోట్లు, పరిశ్రమలకు 3,156 కోట్లు కేటాయించి అందరికీ సంతృప్తికరంగా బడ్జెట్ ను ప్రవేశపెట్టడం జరిగింది. ఈ బడ్జెట్ పై మీరు వంగాస్త్రాలు ప్రశ్నించడం సరికాదు అని వైఎస్ఆర్సీపీ నాయకులకు తెలియజేసుకుంటున్నాం. జై హింద్, జై తెలుగుదేశం. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారు శనివారం సందర్భంగా విశేష పూజల్ని అందుకుని భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. పుంగనూరు మండలం వనమల్దిన పంచాయతీ మీర్జేపల్లి మార్గ మధ్యంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో నరసింహస్వామి అమ్మవారి ఉత్సవమూర్తులకు అర్చకులు పల పంచామృతాలతో పాటు సుగంధ ద్రవ్యాలతో అభిషేకించిన తర్వాత ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజల్ని నిర్వహించారు. ప్రతి శనివారం స్వామివారికి అభిషేక పూజలతో పాటు హోమాలు చేయనున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో పర్యటించిన సీఎం చంద్రబాబు, లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ. ప్రశాంతంగా ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు, కేంద్రాలను తనిఖీ చేసిన సిఐ శ్రీనివాసులు. ఎస్సీ వర్గీకరణకు పోరాడి అమరులైన వారికి ఘనంగా నివాళులు. కళ్యాణ వెంకటరమణ స్వామి వారి బ్రహ్మోత్సవాల గోడ పత్రికల ఆవిష్కరణ. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.